హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అపోలో ఫిష్తో మంచూరియా. తయారీ విధానం చూద్దామా? ముందుగా అపోలో ఫిష్ వేసుకుందాం. ఒక ఎగ్గు కొట్టి వేసుకుందాం. సాల్ట్, కొంచెం పసుపు, కారం 1 స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ కొంచెం. అన్నీ ఒకసారి కలుపుకుందాం. ముక్కలు బాగా పట్టించాలి. ప్రతి ముక్కకి పట్టేలాగా చూసుకోవాలి. శనగపిండి ఒక 3 స్పూన్లు వేసుకుందాం. కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు వేసుకుందాం. బాగా కలుపుకుందాం అండి, ఇది కూడా కలిసేలాగా. చక్కగా కలుపుకోండి, చేప ముక్కలకి బాగా పట్టేలాగా. పీస్కి ఇలా ఉండాలి. ఒక గంట నానబెట్టుకోండి. ఇలా కలిపేసి ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకోండి. ఈ పులుపు కూడా ముక్కలకు బాగా పడుతుంది. ఉప్పు, కారం, పులుపు పట్టి చేప ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక బాండి పెట్టుకుందాం అండి. డీప్ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి, డీప్ ఫ్రై కదా. అపోలో ఫిష్ని గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేపుకున్నాం. అప్పుడు మాకైతే ఈ అపోలో ఫిష్ కేజీ 500 పడింది. మీ ఊర్లో ఎంత పడిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేసేసుకుందాం ఒక్కొక్కటి తీసి. అన్నీ వేసేసుకున్నామండి. అయితే చాలా బాగుంటుంది. మనం హోటల్లో, రెస్టారెంట్లో తినాలంటే చాలా రేట్ ఉంటుంది కదా. చక్కగా మనం ఇంట్లో తెచ్చుకొని వండుకొని పిల్లలకు పెట్టామనుకో, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ముళ్ళు ఉండవు కదా. చేపలు హెల్త్ కూడా మంచిదే కదా పిల్లలకి పెట్టడం వల్ల. స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా చేసి పెట్టచ్చు. ఒకసారి కలుపుకుందామండి. వేసిన వెంటనే మాత్రం కలపకండి. 2 నిమిషాలు ఉన్నాక అప్పుడు కలుపుకోండి. ఎందుకంటే కిందకి పట్టించాం కదా, అదంతా విడిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేపుకొని ఉట్టి అయినా తినేయచ్చండి పిల్లలకి ఇస్తే. ఇలా సగం వేగాక తీసి పక్కన పెట్టుకున్నాం అండి. ఇంకోసారి వేసుకున్నాం. ఇలా 2 సార్లు వేసుకుంటే బాగుంటాయి. మిగిలినవి కూడా వేసేసుకుందాం. చక్కగా ఇలా విడివిడిగా తీసుకొని వేసుకోండి.
కలిపేసుకున్నాం కదా అని ముద్దగా ఉన్నవి అలాగే వేసుకుంటే అది ముద్దలాగే వేయాలి. చక్కగా విడివిడిగా ఒక్కొక్క పీస్ తీసి వేసుకోండి. ఒకసారి ట్రై చేసి అయితే మాత్రం కంపల్సరీగా తిని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు పక్కన పెట్టుకున్నవి కూడా వేసేసుకుందామండి. నిదానంగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ కదా, మళ్ళీ మీద పడింది అనుకో చాలా. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి, లేదంటే అడుగున వేగిపోతే పైనవి పచ్చిగా ఉంటాయి. తీసేసి పక్కన పెట్టుకుందామండి. తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ముందు ఒక 2 గంటలు ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిపాయ వేసేసుకున్నాం అండి, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ, కరివేపాకు అన్నీ ఒకసారి కలిపేసుకుందాం. హై ఫ్లేమ్లోనే వెనిగర్ వేసుకుందాం, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్ ఒకసారి కలుపుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చిద్ది ఇది. హై ఫ్లేమ్లోనే చేసుకోండి. టేస్టింగ్ సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం, ఒకసారి కలుపుకుందాం అండి. కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాం, వేసేసుకున్నాం అండి. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. చూసారా అంత థిక్గా అయిపోతుందో. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఈ చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. అపోలో ఫిష్ వేసేసుకుందాం. నిదానంగా కలుపుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చక్కగా మొత్తం కలిపేసుకోండి.
కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు అయితే ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. కంపల్సరీగా ట్రై చేయండి. అపోలో ఫిష్తో మంచూరియా రెడీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.